విధంగా ఇప్పుడు అంబర్పేట సీనన్న గారిని ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఉంటారు ఈశ్వరమ్మ అయినా సరే, లలితమ్మ అయినా సరే, అమ్మలు కూడా. నా పేరు, మా ఇంటి పేరు ఎవరికి తెలియదు కానీ నా ఊరు పేరు అయితే, నా అమ్మ నన్ను జన్మనిస్తే, నా గురువు నాకు చదువు చెప్తే, దేవుడు దైవం ఇస్తే నా ఊరు మరో జన్మ ఇచ్చింది. అందుకే అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ అని పెట్టుకున్నా. స్వతంత్రం కోసం కొట్లాడిన తర్వాత నెహ్రూ దేశానికి పెద్దపీఠం నడిపించేటప్పుడు 340 ఆర్టికల్ ప్రకారంగా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసినప్పుడు పెత్తందారులు అన్న చెప్పినట్టు, అగ్రనాయకులు స్వరాజ్ పార్టీ అన్న చెప్పినట్టు వాళ్ళ గురించి ఎక్కువ చెప్పుకొని, ఎక్కడ చూడు బహుజనాల్లో ఒక ఆయన బీసీలకు మళ్ళీ దేశ ఉద్యమం అంటాడు, పోయాడు సెక్రటరీలో ఆయన చెప్పులు మోస్తాడు. ఇంకో ఆయన ఇంకో ఉద్యమం అంటాడు, ఇంకో ఆయన చెప్పులు మోస్తాడు. ముఖ్యంగా నేను కాంగ్రెస్ పార్టీలో నేషనల్ కోఆర్డినేటర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉన్నా. అంటే నేను పార్టీలో పనిచేసిన, అందరితో పాటు నేను కూడా మోసపోయినా, అంటే ఇప్పటికి కూడా ఉన్నా. ముఖ్యంగా బీపీ మండల్ ప్రసాద్ సారు ఉద్యమం మనకు ఎవరికి తెలియదు. సౌత్ ఇండియాలో ఇక్కడికి ఒక సినిమా హీరో వస్తే ఆడు జీరో అంట, నేను వాడు వస్తే ఇక్కడ హాల్ సరిపోదు. ఇట్లాంటి పదాల్లో ఇట్లాంటి గొప్ప మహనీయులు ప్రోగ్రాంకు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ మహనీయులే వచ్చారు, వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులే. బెల్లి లలితక్క, సాంబశివుడు రాములన్న, మారోజు వీరన్న, సాకల ఐలమ్మ, కుమరం భీము, గండి ఐలయ్య గౌడ్ని 83ల కమ్మలు తొర్రూరు వరంగల్ జిల్లాలో చంపడం జరిగింది. ముద్రాజు బిడ్డ ఎర్ర సత్యంని చంపడం జరిగింది. నార్త్ ఇండియాలో 18 ఏళ్ళకు పిల్లగాడు ఎమ్మెల్యే కావాలనుకుంటాడు, 26 ఏళ్ళకు ఎమ్మెల్యే అవుతాడు, 35 ఏళ్ళకు మంత్రి అవుతాడు, 45 ఏళ్ళకు పార్టీ పెడతాడు, 55 ఏళ్ళకు సీఎం అవుతాడు అని చెప్పినట్టు. సో ఇక్కడ 60 ఏళ్ళు వచ్చినా ఎవడన్నా వేస్తాడేమో. ఇంకో 10 మంది బీసీలను దొక్కి నేను ఒక్కరిని వెళ్దాం, 10 మంది ఎస్సీలను దొక్కి ఒక్కరిని వెళ్దాం, 10 మంది ఎస్టీలను దొక్కి ఒక్కరిని వెళ్దాం, ఓ 10 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలల్లో ఒక్కరిని విధిస్తారా అని. వాడు ఆల్రెడీ వంగుకుంటూనే మెట్లు ఎక్కుతాడు. ఆ లేవడు ఎప్పుడు ఆ నడుములు అట్నే ఉంటాయి. ఇక ఎక్కడ డైపులు కొట్టాలి, ఏ పార్టీకి డైపులు కొట్టాలి, రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కాలనా, కిషన్ రెడ్డి కాళ్ళు మొక్కాలనా, బీజేపీ మోచేతి నీళ్ళు తాగాలనా, ఆయన ఏమన్నా కాంగ్రెస్ ఆయన ఏమైనా పోస్తాడా, టీఆర్ఎస్ ఆయన ఏమైనా పోస్తాడా? ఒక రాక్షసుడు పోతే ఆయన బాపు మళ్ళా రావాలంటారు, ఇంకో రాక్షసుడు వస్తే ఆయన అల్లుడు వస్తే ఇంకో ఆయన రావాలంటారు. సిగ్గు అనిపిస్తలేదా మనకని అడుగుతున్నా. ఇలా రాజశేఖర్ రెడ్డి అందరికి తెలుసు కన్నా చేయలేపురి, ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెడితే సీఎం అయిండు. నాగార్జున పార్టీ పెడితే సీఎం అవుతాడా? సాంబశివుని బిడ్డ చెప్పుకున్న విలువ కవితకి లేదు. ఇక్కడ కూసున్న ఈశ్వరమ్మ, నాగార్జున, లలితక్క మహిళలకున్న చెప్పులకు ఉన్న విలువ జగన్మోహన్ రెడ్డికి లేదు. చచ్చిపోయిన బెల్లి లలితక్క కుటుంబంలో 5 మంది చంపబడ్డారు. సాంబశివుడు అన్న ఇంట్లో 2 చంపబడ్డారు. నీ ఇంట్లో కవితక్క, నీ ఇంట్లో ఎవరన్నా చనిపోయిరా? చంపిన 300 తెలంగాణలో ఆత్మ బలిదానాలు చేసుకున్న యువ నాయకులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డల ప్రాణాల మీద అడుగులేసి నీ అయ్యా సీఎం అయినప్పుడు సిగ్గు లేకుండా ఇవ్వాలో చెప్తున్నావు. కానీ 10 ఏళ్ల పాలనలో చెప్పలే. జగన్మోహన్ రెడ్డి ఒక దొంగ అనుకుంటే ఇక్కడ నువ్వు ఒక దొంగగా తయారైనావు. దీని డీటెయిల్స్ నేను చెప్తా, బాధపడవచ్చు, మా అక్క ఉన్నది. కానీ వాస్తవాలు చెప్పుకోవాలి. ఇవాళ మన రక్తం మరుగుతుంది. నారా చంద్రబాబు నాయుడు కొడుకు వచ్చి పార్టీ పెడితే రేపు నడుస్తుంది. సినిమా హీరో ఎన్టీఆర్ వచ్చి పెడితే నడుస్తుంది. ఇక్కడ సాంబశివుని కుటుంబం, లలితక్క కుటుంబం
మారోజు వీరన్న ఒక వడ్ల కులం, గండైలే ఒక గౌడు కులం, సాకల ఐలమ్మ ఒక సాకలి కులం, కుమార మల్లేశన్న అని చెప్పేసి మన పెద్దపల్లిలో పెద్ద నక్సలైట్ ఉండే చనిపోయిండు. ఓ బెస్ట్ ఆయన అమరన్న వెమలక్క భర్త పెడితే నడుస్తుందా? గద్దారన్న కొడుకు సూర్యం పెడితే పార్టీ నడుస్తలేదు అంటే ఇంకా కూడా బాధ ఎందుకు వస్తలేదు? మనం చేయవలసింది కాదు. మా యాదవులు ఉన్న రిజర్వేషన్లు ఇస్తావా రేవంత్ అన్న, కేసీఆర్ అన్న? మా గౌడు సంఘం రిజర్వేషన్లు ఇస్తావా? మా బెస్త సంఘం రిజర్వేషన్లు ఇస్తావా? ముద్రాజ్ సంఘం అరే మనం రాజాధికారానికి వచ్చి వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు వస్తలేదు? అంటే నేనేమంటున్నంటే మన ఎస్సీ ఎస్టీ బీసీలు అధికారంకి వచ్చి ఇప్పుడు గొల్లైన ముఖ్యమంత్రి అయిందనుకో, ఒక మాదిగా ఆయన ఏమంటాడు, ఏ బాగున్నావా అట్లా పోతున్నావు ఇట్లా రా అంటాడు. ఓ మాదిగా అయినా ముఖ్యమంత్రి అయిందనుకో, గౌన్లైన ఏ అన్న బాగున్నావా మలేషియా అని పిలుస్తాం. కానీ ఇక్కడ పటేల్ అయినా కానీ ఇక్కడ వెలిమైనైనా సార్ బాగున్నావా అనాలే. అంటే మన పిలుపుల సొంతం రక్త సంబంధం ఉంది మన ఎస్సీ ఎస్టీ బీసీలల్లా, మైనార్టీలల్లా. మరి అక్కడ సార్ అనే పిలుపు ఉంది. అంగ్రేజుడు పిలిపెట్టిన పదం వాళ్ళు వాడుకొని ఆ బ్రిటిష్ వానికి మనకి ఎంత దూరం ఉందో వానికి మనంత దూరం ఉంది అని వాడిని ఎందుకు నిలబెడుతున్నాం? ఇవాళ మనం గౌన్లలో కంటే గొప్పోళ్ళు రైడా. ఇక మనం ఏం చేస్తున్నామంటే జైపాల్ రెడ్డి చచ్చిపోతే రేవంత్ రెడ్డి మామ ఫ్లైఓవర్కు పేరు పెట్టుకోండు, విగ్రహం పెట్టుకోండు. సర్దార్ పాపన్న విగ్రహం ఎందుకు గవర్నమెంట్ లాంఛనాలతో చేస్తలేవును? దొడ్డి కోమరేజ్ ఎందుకు చేస్తలేవును? మళ్ళీ దేశ ఉద్యమం టీఆర్ఎస్ ప్రభుత్వం పుంజుకున్నది అంటే బెల్లి లలితక్క సాంబశివుడు అనే ఒక గొప్ప వ్యక్తి లేకుంటే ఆయన ఊరంతా తిరిగి వచ్చి ఆకిట్లో చచ్చిపోయిండు. ఆయన లేకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లాల రెడ్లకు భయపడి బీఆర్ఎస్ జెండా ఆనాడు టీఆర్ఎస్ జెండా ఎగరాలంటే భయపడ్డది సాంబశివుడు అనే ఒక గొప్ప వ్యక్తే కదా. మరొక బీపీ మండల్ ప్రసాదే కదా లలితక్క అయినా సాంబశివుడు అన్నైనా. ఇవాళ ఎల్బినార్ ఎమ్మెల్యే ఎవరు కావాలి తెలుసా? ఇక్కడి నుంచి 2వ సీట్లో కూర్చున్న ఈశ్వరమ్మ కావాలి. ఈ నుంచి వచ్చిండు సుధీర్ రెడ్డి. కుతుబులాపూర్ ఎమ్మెల్యే ఎవరు కావాలి? ఓ గౌడు సామాజిక వర్గం, ఓ బీసీ సామాజిక వర్గం కావాలి. మహేశ్వరం మామూలు కావాలి. అందెల శ్రీరాములో ఇంకో గౌడు బిడ్డనో కావాలి. అంబర్పేట ఎవరు కావాలి? ముదిరాజులో, గొల్లోల్లో, ఎస్సీలో, బీసీలో కావాలి. ఇవాళ ముషీరాబాద్ ఎవరు కావాలి? గంగపుత్రలు ఎక్కువ ఉంటారా? వాళ్ళు అయ్యరు. ఓకే, వాళ్ళ మంత్రి పదవి ఏమి ఇయ్యరు. ఎంతసేపు ఉన్నా ఒకడు అంటాడు జై బీసీ అంటాడు, ఆడ పోయి వేసుకుంటాడు వెయ్యి పైసలు అంటాడు ఆడ. ఓకే, ఇట్లా బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలు మహనీయులు నడిచిన అంబేద్కర్ సారు, పూలే సారు, సాహు మహారాజు, పెరియర్ రామస్వామి ఇట్లాంటి గొప్ప గొప్ప మహానుభావులు చేసిన త్యాగం. వాళ్ళు నడిచిన అడవిలైన నా చెప్పుల కింద మట్టి ఉంటే ఇలా మెత్తల కింద పెట్టుకుని నైట్ నిద్రపోమని చెప్తున్నా. మనము వానికి ఎంత జోకినా మనని గానే కూర్చోబెడతాడు. కానీ వాళ్ళోడు ఏం చేయకుండా గీడ డైనింగ్ టేబుల్ మీద అన్నం పెడతాడు. లైవ్ నేను ఒక 6 రాష్ట్రాలుగా ఇన్ఛార్జ్ చేసిన, అక్కడ నార్త్లో ఏ కులం ఉండని బీసీ అంటే, ఎస్సీ అంటే, ఎస్టీ అంటే ఎత్తుకొని తిరుగుతురు. కానీ సౌత్లోకి వస్తేనే అన్యాయం పాడుపడ్డది. ఇక్కడ ఎంత దారుణం అంటే మా సీతారామన్న, మా లలితక్క, ఇక్కడున్న చైర్మన్ అమ్మ గౌడు బిడ్డ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ఏకమైతే నేను మీకోసం కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి బయటికి వస్తా. మీరందరూ ఒకటై నాగార్జున ఎమ్మడైనా, స్వరాజ్ పార్టీ అయినా, లలితక్కడ గౌడు చైర్మన్ అమ్మ ఎమ్మడన్నా, ఇక్కడున్న అక్కలు ఎమ్మడి, ఇక్కడున్న అన్నలు ఎమ్మడి, మీరందరూ ఒకటి గారి మీ కింద నేను పనిచేస్తాను. ఇంత పెద్ద పదవి అనుకుంటారు కదా, దీనికి రాజీనామా చేసి మీ దగ్గరికి వస్తా. ఒక ఆయన వస్తాడు, ఎమ్మెల్యే మా ఇంట్లో మొన్ననే కూర్చొని పోయిండే ఇక సోఫా మీద అంటాడు. ఇంకో ఆయన వస్తాడు, భుజం మీద చేయేసిండు, ఇక ఆడ పెట్టుకుంటాడు ఫ్లెక్స్. వాళ్ళ అమ్మనాయన ఆస్తి ఇచ్చింది పెట్టుకోరు, వాళ్ళ అమ్మనాయన రక్తం పంచి పుట్టించినందుకు పెట్టుకోరు, కన్నందుకు. ఎమ్మెల్యే మోసం చేసినందుకు పెట్టుకుంటాడు. నీ వర్గంలో నీ బలం ఉంటేనే ఎమ్మెల్యే తిప్పుకుంటాడు, ఎంపీ తిప్పుకుంటాడు. నీ వర్గంలో బలం లేకున్నా, నీ దగ్గర జనాలు లేకున్నా, నీ దగ్గర డబ్బులు లేకున్నా తర్వాత చెప్పు కంటే వీనంగా చూసేది మన జాతులని. నేను నిజం మాట్లాడుతున్నానో అబద్ధం మాట్లాడుతున్నానో కానీ నాకైతే అనుకున్నది అయితే చెప్తున్నా. ఇంకా చెప్పుకుంటూ పోతే చనిపోయిన వాళ్ళ లెక్క ఉన్నది మనోళ్ళది, చంపిన వాళ్ళ లెక్క ఉన్నదా ఇవాళ తెలంగాణలో? ఇప్పుడు మెట్లు దిగుతుంటే అమ్మని ఓ గోల్డ్ చైన్ ఎత్తుకుపోయిన ఒక దొంగ, పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ పెడితే వాడు దొంగ ఓడని సీసీ కెమెరాలో చెప్తున్నారు. ఇలా చంపిన వాళ్ళు ఎవరు? లలితక్కని 17 ముక్కలు చేసిరు, గండైలన్నని
కంప చెట్ల కడీలతో గండేలే గౌడ్ని చంపారు. ఎర్ర సత్యంని ఎమ్మెల్యేగా ఎదిగినంగా మాధవరెడ్డి కానిస్టేబుల్ కాల్చి చంపిండి. ఎస్కే నాయుడు కమ్మ ఆనాడు మహబూబ్నగర్ పాలమూరు జిల్లాకు ఎస్పీగా ఉన్నటువంటి ఆయన ఇలా సాంబశివుని ఎవరు చంపారు? ఆ లెక్కలు ఏం లేవు. రాములన్నను చంపినవి లేవు. ఇవాళ ఇబ్బందులు పెట్టిన వాళ్ళవి లేవు. చచ్చిపోయిన వాళ్ళ లెక్క మాత్రం సమాధులు ఉన్నాయి. చచ్చిపోయిన వాళ్ళవి మాత్రం పేపర్లలో కటింగ్లు ఉన్నాయి, కానీ కోట్లల్లో శిక్షలు లేవు. మరి ఒక్కసారి అగ్రనాయకుడిని చంపిన వాళ్ళని ఇప్పటివరకు ఎన్కౌంటర్ ఉరి శిక్ష చేసిరు. నేను ఒకటే మాట చెప్తా. ప్రియాంక రెడ్డి అని బిడ్డని చంపిరు. చంపినందుకు నేను కూడా పోయాడా పెద్ద లొల్లి చేసిన, ఎన్కౌంటర్ చేసిరు. ఆజుపురం శ్రీనివాస్ రెడ్డి అని 10వ క్లాస్ పిల్లల్ని, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పిల్లల్ని రేప్ చేసి చంపి బొంద పెడితే లైవ్ ఎవిడెన్స్ అయినా ఎన్కౌంటర్ ఎందుకు చేస్తలేరు? దీనికి మనం ధర్నా చేయం. ఇక్కడ చంపవలసిందే, ధర్నా చేసినా వాళ్ళ జాతి పెద్దగా ఉంది కాబట్టి చంపారు. ఇంకా తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. ముందుకు పోయి నడిపించవలసిన అవసరాలు ఉన్నాయి. డబ్బులు అవసరం లేదు రాజకీయాలల్లో. నువ్వు కరెక్ట్ ఉంటే నీ కాలనీ కరెక్ట్ అవుతుంది, నువ్వు కరెక్ట్ ఉంటే నీ ఊరు కరెక్ట్ అవుతుంది, నువ్వు మంచిగా ఉంటే నీ బస్తీ నీ వెనకంగా వస్తుంది. బద్దులు వెంకటేష్ అన్న మీద, ఈశ్వరమ్మ మీద ప్రేమ ఎంత ఉందో కోపం అంతే ఉంది నాకు. నీ గడ్డ చింతలోళ్ళది, పూలమైన వాళ్ళది, పోషమైన వాళ్ళది, అక్కడున్న నక్కోళ్ళది, అక్కడున్న గజ్జోళ్ళది ఆ గడ్డ. మీరు ఎందుకు వానికి మీరు ఇంకా ఛాయిస్ ఇస్తున్నారు? మొన్న జూబ్లీస్లో లేవడితే రౌడీలు అన్నారు. మీరు ఎందుకు ఓట్లు వేస్తారు? 60,000 ఓట్లు ఉన్నాయి ఎల్బీనగర్లో. గౌడ్లై 50-60,000 ఉన్నాయి. మదియాజ్కి గౌడ్ని ఓడగొడతారు, ఈశ్వరమ్మని రానియారు. బద్దుల వెంకటేష్ అన్న ఫ్లోర్ లీడర్ 98, ఆయనను రానియారు. రామ్మోహన్ గౌడ్ని రానియారు. వస్తే వాళ్ళు గౌన్లో అంత ఒకటే తిరుగుతురా. ఇలా మాదిగోళ్ళు ఒకటయ్యారు. ఇలా మాదిగోళ్ళకు పంచాయతీ పెట్టారు, బెస్తోళ్ళకు ముద్రాజులకు పెట్టారు, కమ్మరోళ్ళకు కుమ్మరోళ్ళకు పెట్టారు, గొల్లోళ్ళకు కుర్మోళ్ళకు పెట్టారు, బెస్తోళ్ళకు ముద్రాజులకు కూడా పెట్టారు. మనం ఐక్యత కాకుండా ఆలోచనలు పెట్టుకోకుండా మన దాంట్లోనే గౌన్లోళ్ళకు తాడి చెట్ల కాడ మోదుగులు ఫ్రీ ఇస్తాం, గొల్లోళ్ళకు గొర్రెలు ఫ్రీ ఇస్తాం, బెస్తోళ్ళకు ముద్రాజులకు ఓలలకు అన్న మనం పంచాయతీలు పెట్టుకునేది. కేటీఆర్ ఆస్తి ఎంతో చూద్దామా? ఇవాళ కొండలరెడ్డి ఆస్తి ఎంతో లెక్క పెడదామా? ఇది సరిపోదు. ఇవాళ బాధ అనిపిస్తుంది. నేను బాధతో చెప్పిన ఇది అందరికీ అర్థం కావాలి. అన్న స్వరాజ్ పార్టీ ఉంది, అన్నతో నడువురి. అన్న స్వార్థం లేకుండా కూడా మీరు కూడా పార్టీ పెట్టమన్నాడు. ఇక్కడ ఉన్నోళ్ళంతా కుల సంఘాలు పెట్టురి. ఈ మహనీయుని ఆలోచన ఏంటంటే మీ కులాలన్నీ సంఘాలు పెట్టాలి, మీరు గుంపుని చెయ్యాలి, గుంపుని ఏకం చేసి రాజాధికారం తీసుకురావాలని చెప్పిండు. 185 కూటికి లేని వాళ్ళం కూడితే రాజ్యం అన్నాడు మాన్య కాంచీరాము బిపి మండల్ ప్రసాద్. 100కు 85% మనమున్నాం, తిండికి లేని వాళ్ళం పిడికిల్లాగా ఒకటైతే రాజ్యం వస్తుంది అని చెప్పిండు. 2014లో ఒకటి రాసిన, మా బిడ్డలు ఏడున్నారయ్యా తెచ్చిస్తారావో కేసీఆర్ అయ్యా, మీకు ఉద్యమాలు ఏడున్నాయ్యా, మీ జేబులు నిండనయ్యా, మీ కొడుకులు బిడ్డలు గాలి మోటార్లెక్కి అమెరికాలలో చదువుతుంటే మా బిడ్డలేమో బలిదానాల ఆత్మలన్నీ గాలిలో కలిసిపోయాయి. రానన్న కొడుకు మీ కొడుకు తిరిగి వస్తాడు, కానీ మా కొడుకు చూసుకుందామంటే తెలంగాణ మ్యాప్లో చూసుకుంటున్నాం మేము. ఊర్లో అయ్యా లంగా అని చెప్పేసి గెలిపించిండ కొడుకుని, కానీ కొడుకు మళ్ళీ అయ్య గుర్తుకొచ్చేటట్టు వీడు లంగా అయిందంట. ఆయన కేసీఆర్, ఈయన రేవంత్ రెడ్డి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.